వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాము, తుళ్ళూరులో ఉన్నాము. అయితే గత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం జరగబోతుంది. ప్రచార రాజధానిగా ఇక్కడ నిర్మాణం కూడా జరగబోతుంది. అయితే ఒకసారిగా అమరావతిలో అయితే భూముల రేట్లు అయితే దాదాపు 2 నుంచి 3 రేట్లు పెరిగాయని చెప్పి కూడా మనకి వినిపిస్తున్నమాట. నిజంగానే వాస్తవంగా అమరావతి చుట్టుపక్కల కావచ్చు, అమరావతిలో కావచ్చు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగానే రేట్లు పెరిగాయా? ప్రస్తుతం మనతో పాటు ఆ విషయంపై చర్చించడానికి కారుమంచి శ్రీనాథ్ గారు ఉన్నారు. ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. నా పేరు కారుమంచి శ్రీనాథ్, రాజధాని రియల్ ఎస్టేట్ తుళ్ళూరు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి 15 రోజుల నుంచి ఇక్కడ రాజధానిలో భూములు ధర ఎలా ఉన్నాయో ఏదో తెలియజేస్తాను. ఇది మొత్తం వచ్చేసరికి కోర్ క్యాపిటల్ వస్తుంది సార్. ఇక్కడి నుంచి ఈ గీత వరకు కూడా ఇటు కిలోమీటర్ ఉంటుంది, ఇటు కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ హైకోర్టు, ఇక్కడ సెక్రటరేటు, దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఏరియాలో వస్తాయి సార్. దీనికి ఆనుకుని కొంచెం డిమాండ్గా ఎక్కువగా ఉంటాయి సార్. రాయపూడి, లింగాయపాలెం, కొండవరాజపాలెం, వెలగపూడి, నేలపాడు, ఈ ఏరియా మొత్తం కూడా దీనికి ఆనుకుని ఎక్కువ డిమాండ్గా ఉంటాయి సార్. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఈ గీతకి కిలోమీటర్ ఉంటుంది, దీనికి కిలోమీటర్ ఉంటుంది సార్. ఇక దీనికి వచ్చేసరికి దూరం పెరిగే కొద్దిగా రేట్లు తగ్గుతూ ఉంటాయి సార్. ఈ కిలోమీటర్కి వెళ్ళే కొద్ది రేట్లు తగ్గుతూ ఉంటాయి. చేస్తాను సార్. ఇక్కడ ఈ తుళ్ళూరు వచ్చేసరికి ఈ ఏరియా వచ్చేసరికి కమర్షియల్ 55, రెసిడెన్షియల్ వచ్చేసరికి 50 దాకా జరుగుతున్నాయి సార్. ఈ కొండమరాజపాలెం బాగా డిమాండ్గా ఉంటుందని ఇక్కడ వచ్చేసరికి రెసిడెన్షియల్ వచ్చేసరికి 60 దాకా జరుగుతున్నాయి అండి. కమర్షియల్ వచ్చేసరికి 65 నుంచి పైన ఉన్నాయి సార్. గజం వచ్చేసరికి సార్. ఇటు వచ్చేసరికి ఇది స్పీడ్ యాక్స్ రోడ్ వచ్చిందండి. ఈ విజయవాడ కనెక్టివ్ రోడ్ సార్. ఈ విజయవాడకి వచ్చే కనెక్టివ్ రోడ్ దీనికి ఆనుకుని కూడా ఈ మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది, కానీ ఇదంతా కూడా కమర్షియల్ అనేది అసలు ఎక్కడా కూడా ఉండదు సార్. ఈ స్పీడ్ యాక్స్ రోడ్ కానుకుని దీని పక్కన వచ్చేసరికి ఇక్కడ దగ్గర 50 నుంచి 55 దాకా రేట్లు నడుస్తుంది సార్. ఇది వచ్చేసరికి రాయపూడి అండి. ఈ రాయపూడి వచ్చేసరికి ఇక్కడ కూడా 50 నుంచి 55 దాకా రెసిడెన్షియల్ నడుస్తుంది. ఇది వచ్చేసరికి అబ్బురేచిపాలెం అండి. ఇక్కడ వచ్చేసరికి కూడా 50 దాకా ఉన్నాయి. ఇటు దొండపాడు, ఇటు అనంతవరం, నెక్కళ్ళు, ఈ ఏరియా వచ్చేసరికి ఎండింగ్కి వస్తాయి సార్. ఇది బోర్డర్ అండి, ఇదంతా కూడా మొత్తం బోర్డర్ సార్. ఇది వచ్చేసరికి కూడా రెసిడెన్షియల్ వచ్చేసరికి 38 నుంచి 40 దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ లెక్కేసుకోవచ్చు సార్. 1, 2, 3, 4, 5 కిలోమీటర్లో ఉంటాయండి అన్ని. అవును సార్, అవును. బ్లూ మొత్తం కూడా కమర్షియల్ ఏరియా, ఎల్లో మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా అట్లా. ఈ నేలపాడు కమర్షియల్ వచ్చేసరికి కూడా 60,000 దాకా ఉంది. రెసిడెన్షియల్ వచ్చేసరికి 55,000 దాకా ఉంది సార్. ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇది ఫస్ట్ దీనికి వచ్చేసరికి ఇది కోర్ క్యాపిటల్ కాబట్టి ఎక్కువగా దీనికి ఎదురుగా ఉండయే ఎక్కువగా కొంటుంటారు. వద్దినాయనపాలెం కూడా రెసిడెన్షియల్ ఏరియానండి. కాకపోతే ఇది స్పీడాక్స్ రోడ్డు బేస్ చేసుకుని కొనుక్కుంటా ఉంటారు సార్. ఇది హైవే సార్. ఇది సూరాపాలెం మీదకి వచ్చే హైవే. ఇది డైరెక్ట్గా అటు మంగళగిరికి వెళ్ళిద్దండి. దీనికి ఆనుకుని కూడా బాగా డిమాండ్ ఉంటాయి సార్. ఈ హైవే ఆనుకుని కూడా బాగా డిమాండ్గా. ఇవి వచ్చేసరికి కమర్షియల్ వచ్చేసరికి ఇటు కూడా 60 దాకా ఉండండి, 60,000 దాకా ఉన్నాయి. రెసిడెన్షియల్ ఈ హైవే బేస్ చేసుకునండి. ఈ వెంకటపాలెం కూడా బాగా డిమాండ్గా ఉంటుంది సార్. వెంకటపాలెం కూడా వచ్చేసరికి రెసిడెన్షియల్ 55 దాకా ఉంది సార్. అవును సార్. కమర్షియల్ వచ్చేసరికి 60,000 దాకా ఉంది. ఉండవల్లి వచ్చేసరికి ఫ్లాట్లు అలాట్ చేయలేదండి. ఇది వరకు మామూలుగా భూములుగానే జరుగుతున్నాయి సార్. ఈ ఉండవల్లి కూడా 5 కోట్లు 6 కోట్లు అట్లా జరుగుతున్నాయి సార్ ప్రజెంట్ మార్కెట్. ఈ పెనుమాక మెట్ట 5 కోట్లు జరుగుతుంది సార్. జరీబ్ వచ్చేసరికి ఏమో 6 దాకా జరుగుతున్నాయి. తుళ్ళూరు కూడా అంతే సార్. రెసిడెన్షియల్ వచ్చేసరికి 50,000 జరుగుతుంది. కమర్షియల్ వచ్చేసరికి 55 నుంచి 60 దాకా వెళ్తున్నట్టు తెలుస్తుంది. శాఖమూరు వచ్చే రెసిడెన్షియల్ వచ్చేసరికి 45 నుంచి 50 లోపు ఉందండి. కమర్షియల్ వచ్చేసరికి 50 నుంచి 55 వరకు ఉంది. ఇటు గుంటూరుకి వచ్చి వెళ్ళేటప్పుడు ఎండింగ్ అయింది సార్. ఇప్పుడు దాకా చూపించా కదా సార్ ఏ ఏరియాలో ఏ లొకేషన్లో ఎంత రేట్లు ఉన్నాయని. ఇప్పుడు ఇవాళ ప్రస్తుతానికి మార్కెట్ అట్లా ఉంది సార్. రాబోయే రోజుల్లో ఇది మంచి అద్భుతమైన ప్లానింగ్ అని రోజుకి పెరగడం తప్పితే తగ్గేది ఏమీ అక్కడ అవపట్టలేదు.
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చాలామంది వస్తానే ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కానుకొని కూడా ఎకరాల లెక్క వచ్చేసరికి 5 కోట్లు 6 కోట్లు అట్లా జరుగుతున్నాయి సార్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అమరావతి దాటి కూడా అంటే అమరావతి సిఆర్డీఎం దాటి కూడా రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే పెద్దపల్లి కావచ్చు, అటు గుంటూరు సైడ్ కావచ్చు, సత్తెనపల్లి ఇట్లా ఎటు చేయొచ్చు. ఈ పెద్ద పరిమి అటు 5 కోట్లు 6 కోట్లు ల్యాండ్ పూలింగ్ కానుకొని జరుగుతున్నాయి సార్. అటు అమరావతి రూటు అమరావతికి వెళ్ళేటప్పుడు కూడా వైకుంఠపురము 3 కోట్లు 3 కోట్లున్నర అట్లా జరుగుతున్నాయి. అమరావతి జిడుగు మల్లాది అటు కూడా ₹1 కోటి దాకా చూపుతున్నారు. ఇది చుట్టూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బాగుంటుందండి రాజధానిలో. సార్ అంటే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ మళ్ళీ అమరావతి వైపు చూస్తున్నారు. ఎలా ఉంది ఎంక్వైరీస్ అనుకోండి? చాలా బాగున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు కలవటం వల్ల బాగా సంతోషంగా ఉన్నారు అందరూ ఇటే చూస్తున్నారు, ఈ వైపే చూస్తున్నారు. మంచి ప్లానింగు, మంచి సిటీ అయిద్దని నమ్మకం ఉంది. అయిద్ది కూడా కన్ఫామ్గా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బాగుంటుంది, చేసుకోవచ్చు. వస్తున్నారు సార్, తెలంగాణ నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చి కొంటున్నారు. ఎక్కువ రావటం ఎక్కడ కొనుక్కోవచ్చు ఏందని అడుగుతున్నారు. రావటం ఎక్కడ కొనుక్కోవచ్చు ఏందని అడుగుతున్నారు. ఎక్కువగా కోర్ క్యాపిటల్లో ఎక్కువగా లైక్ చేస్తున్నారు, కోర్ క్యాపిటల్లో ఎక్కువ తీసుకుంటున్నారు. రేటు విషయాలు ఆ రోజుకి ఎంక్వైరీ చేసుకుని ఫోన్ చేసి అడుగుతారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త వాతావరణం చాలా హ్యాపీగా ఉందండి. మొన్న 4వ తారీఖు నుంచి అందరూ ఆనందంగా ఉన్నారు. అంతకుముందు అన్ని చెట్లు పెరిగిపోయి ఆగవాగం అయిపోయింది. ఇప్పుడు మొత్తం బాగా హైటెక్ మంచి సిటీ అయిద్దని అయిద్ది కూడా. డిమాండ్ చాలా బాగా డిమాండ్గా ఉందండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా పేరు కారుమంచి శ్రీనాథ్ అండి. నా నెంబర్ వచ్చేసరికి 8985432384 సార్. మీరు కాల్ చేసి నన్ను ఎంక్వైరీ చెప్తాను. మీకు డైరెక్ట్ రైతు దగ్గర కూర్చుని ఇప్పిస్తానని చెప్తున్నాను.